ఈరోజు మనము ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని నేర్చుకోబోతున్నాం. ఆ అద్భుతమైనటువంటి విషయం ఏంటి అనేది మాట్లాడుకోపోయే ముందు ఒక చిన్న విషయం. మన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా 4 విషయాలు నిరంతరం వెంటాడుతూనే ఉంటాయి. మరి ఆ 4 విషయాలు ఏంటి? ఒకసారి ఆలోచించారా మీరు? నిరంతరం అండి. మీ జీవితంలో ఈ 4 విషయాలు కూడా వెంటాడుతూనే ఉంటాయి. అవేంటి? మొట్టమొదటిది కోపం. మనం ఎంత వద్దనుకున్నా, ఎంత అవాయిడ్ చేసినా, ఎన్నిసార్లు మనము దానికి దూరంగా ఉండాలని ప్రయత్నం చేసినా అది మనల్ని వదలదు. రెండవది వచ్చేసి బాధ. ఎంత మనము ప్లెజర్గా ఉండాలని ప్రయత్నం చేసినా, ఎంత సంతోషంగా ఉండాలని మనం ప్రయత్నం చేసినా, ఏదో ఒక సందర్భంలో బాధ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. చాలా పీడిస్తూ ఉంటుంది మనకి బాధ. మరి మూడో విషయం ఏంటి అని అంటే ప్రేమ నిరంతరం వెంటాడుతూనే ఉంటుంది ఇది కూడా. మరి 4వ విషయం ఏంటో తెలుసా అండి? ఒంటరితనం, లోన్లీనెస్. ఈ 4 విషయాలు తమ జీవితంలో అనుభవించని వ్యక్తి అంటూ ఈ ప్రపంచంలో ఉండడు. చాలామంది అనుకోవచ్చు, ఈ ఎపిసోడ్ చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా అనుకోవచ్చు, లేదండి మాకు ఒంటరితనం ఎప్పుడూ లేదండి అని అనుకోవచ్చు. కానీ ఈరోజు నేను మాట్లాడబోతున్నటువంటి ఈ విషయాలు, నేను చెప్పబోతున్నటువంటి ఈ విషయాలు నిజమనిపిస్తుంది. ఒంటరితనాన్ని అనుభవించినటువంటి వ్యక్తి, ప్రేమను ఎక్స్పీరియన్స్ చేయనటువంటి వ్యక్తి, బాధని ఎక్స్పీరియన్స్ చేయనటువంటి వ్యక్తి, అదేవిధంగా కోపాన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయనటువంటి వ్యక్తి అంటూ ఈ ప్రపంచంలో ఉండడు. మరి ఈ ఒంటరితనాన్ని ఏ విధంగా మనము దూరం చేసుకోవాలి? ఏ విధంగా దూరం చేసుకుంటే మనం ప్లెజర్గా, హ్యాపీగా మనం జీవించగలుగుతాం? మనకు 2 విషయాలు తెలిసి ఉండాలండి. ఒకటవది ఏకాంతం, రెండవది ఒంటరితనం. చాలా తేడా ఉంటుందండి. ఏకాంతానికి, ఒంటరితనానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఏకాంతం వేరు, ఒంటరితనం వేరు. ఏకాంతం అంటే ఏంటి? మనల్ని మనము ఒంటరిగా ఉంచుకోవడం ఏకాంతం. మనల్ని మనము ఒంటరిగా ఉంచుకోవడం ఏకాంతం. ఇతరులు మనల్ని అవాయిడ్ చేయడము ఒంటరితనం. ఇతరులు మనల్ని అవాయిడ్ చేయడం, దూరంగా పెట్టడం, గుర్తించకపోవడం, అదేవిధంగా ఏ విషయాలు పట్టించుకోకుండా ఉండడం, ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఒంటరితనానికి చిహ్నాలు. ఒంటరితనం అంటే ఏంటి? ఒంటరితనం అంటే మీ ఉనికిని, మిమ్మల్ని, మీ యొక్క ప్రయత్నాలని, మీరు చేస్తున్నటువంటి ఏవైతే పనులు ఉంటాయో వాటిని ఎవరైతే గుర్తించరో, ఎవరైతే ఏమీ పట్టించుకోరో,
దానినే ఒంటరితనం అంటాం. అంటే నేనున్నాను, నన్ను కానీ, నా ఉనికిని కానివ్వండి, నా ప్రయత్నాలను కానివ్వండి, ఎవ్వరు కూడా పట్టించుకోలేదనుకోండి, ఎవ్వరు కూడా గుర్తించలేదనుకోండి, ఆ ఫీలింగ్ని ఏమంటాము అంటే ఒంటరితనం అంటాం. కానీ ఏకాంతంలో సంతోషం ఉంటుందండి. మనల్ని మనమే తీసుకునేది ఏకాంతం అవుతే, ఇతరులు మనకిచ్చేది ఒంటరితనం. మరి ఈ ఒంటరితనం అనేది ఎందుకు వస్తుంది? ఎవరెవరు ఒంటరితనం బారిన పడతారు? లోన్లీనెస్ ఎక్కువగా ఈ ప్రపంచంలో అండి. లోన్లీనెస్ని ఫీల్ అయ్యేది ఎవరు అంటే ప్రధానంగా నలుగురు ఉన్నారు. ఒకరు విద్యార్థులు, స్టూడెంట్స్. స్టూడెంట్స్ ఎలా అంటే చదువు 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 అనేటువంటి ఆ ధ్యాసలో పడిపోయి ఎవరితోనూ మాట్లాడకుండా, ఎవరితోనూ రిలేషన్స్ మెయింటైన్ చేయకుండా, అమ్మెవరు, నాన్నెవరు, నాన్నేం చేస్తున్నాడు, అమ్మేం చేస్తుంది, అన్నేం చేస్తున్నాడు, తమ్ముడేం చేస్తున్నాడు, బంధువులు ఏం చేస్తున్నారు, ఈ విషయాలు ఏవీ పట్టించుకోకుండా కేవలం చదువు 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 అనేటువంటి ఆ చదువులోనే మునిగిపోయి ఉండడం వలన వచ్చేటువంటిదే ఒంటరితనం. కొంతమంది పిల్లల్ని మీరు చూస్తూ ఉంటారండి, ఎగ్జామ్స్ సరిగ్గా రాయకపోతే చాలా బాధపడుతూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు కేవలం చదువుపైనే ఫోకస్ చేస్తూ ఉంటారు పిల్లలకి. నానా నిరంతరం నువ్వు చదవాలి, నువ్వు గొప్పోడివి కావాలి, నీకంటే గొప్పోడు ఈ ప్రపంచంలో ఎవరు ఉండకూడదు అనేది వాళ్ళ యొక్క పిల్లల పైన, చిల్డ్రన్ పైన చాలా ప్రెజర్ చేస్తూ ఉన్నారు. దానివలన కేవలం చదువు తప్ప మిగతా ఎలాంటి విషయాలని ఆలోచించకుండా ఉంటున్నారు కాబట్టి ఒంటరి వారుగా మిగిలిపోతున్నారు. రెండో వాళ్ళు వచ్చేసి గృహిణులండి. గృహిణులు నిరంతరము ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయే వరకు నిరంతరం వాళ్ళు వారి యొక్క దినచర్య ఏదైతే ఉంటుందో, ఇంట్లో వారి యొక్క పనులు ఏవైతే ఉన్నాయో నిరంతరం అవే పనులలో ఉండిపోయి ఈ ప్రపంచానికే దూరం అయిపోతున్నారు. దాన్ని ఏకాంతం అంటామా? అందామా? ఏకాంతం కాదండి. అది ప్లెజర్గా ఉండి సంతోషంగా ఉంటే దాన్ని ఏకాంతం అంటాం. ఈ ప్రపంచానికంతా దూరం అయిపోయి కేవలము ఆ 4 గోడల మధ్యలా ఉండిపోయి నిరంతరము తమ భర్త గురించి, తమ పిల్లల గురించి ఆలోచిస్తూ నిరంతరం అవే పనులు చేసుకుంటూ ఒంటరి వాళ్ళుగా మిగిలిపోతున్నారు. మరి మూడో వాళ్ళు ఎవరు? ఎవరైతే విడాకులు తీసుకుంటారో, డైవర్స్ ఎవరైతే తీసుకుంటారో, ఆ డైవర్స్ తీసుకున్న వాళ్ళు ఒంటరి వాళ్ళుగా మిగిలిపోతున్నారు. ఎవ్వరూ వాళ్ళతో సరిగ్గా మాట్లాడరు, వాళ్ళ ఉనికిని కూడా ఎవరూ గుర్తించడం లేదు. దానివలన వాళ్ళు ఒంటరి వాళ్ళుగా మిగిలిపోయి మానసిక వేదనను అనుభవిస్తూ ఉన్నారు. ఎంత మానసిక వేదనను అనుభవిస్తున్నారంటే అది చెప్పలేమండి. అంత మానసిక వేదనను అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి మనము ఎవరినైనా సరే ఒంటరి వాళ్ళుగా వదిలేయకుండా మనం చూసుకోవాలి. మూడో వాళ్ళు ఎవరంటే డైవర్స్. ఎవరైతే డైవర్స్ తీసుకుంటారో అది ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, ఎవరైతే డైవర్స్ తీసుకుంటారో వాళ్ళు ఒంటరిగా ఉంటారు. లాస్ట్ వన్ అండి, 4వ వాళ్ళు ఎవరు అని అంటే భర్త చనిపోయినటువంటి భార్య కానివ్వండి, భార్య చనిపోయినటువంటి భర్త కానివ్వండి, భర్త చనిపోయినటువంటి భార్య కానివ్వండి, భార్య చనిపోయినటువంటి భర్త కానివ్వండి, వీరు వారి జీవితంలో ఎక్కువగా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు. ఇప్పుడు మనం ఎవరైతే ఈ 4 గురించి చెప్పుకున్నామో, ఈ 4 మెంబర్స్ గురించి చెప్పుకున్నామో, వీళ్ళు తమ జీవితంలో చాలా ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నారు. మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా ఒంటరితనం అంటే ఏంటి? ఇతరులు మనల్ని అవాయిడ్ చేయడం. మనము ఇతరులని అవాయిడ్ చేస్తే ఏకాంతం. మనము ఇతరులని అవాయిడ్ చేస్తే అది ఏకాంతం అవుతుంది. మనల్ని ఇతరులు అవాయిడ్ చేస్తే అది ఒంటరితనం అవుతుంది. మరి ఈ ఒంటరితనం వలన
ఎన్ని మానసికమైనటువంటి జబ్బులు వస్తున్నాయో తెలుసా అండి? చాలా రకాలైనటువంటి మానసికమైనటువంటి జబ్బులు వస్తున్నాయి. కాబట్టి ఈ ఒంటరితనం గురించి మంచి నాలెడ్జ్ మనకు ఉన్నట్లయితే, ఈ ఒంటరితనం గురించి మనము మంచిగా ఆలోచించి ఆ ఒంటరితనాన్ని ఏ విధంగా దూరం చేసుకోవాలి, దీనికి కారణాలు ఏంటి, ఈ ఒంటరితనం నాకు ఎందుకు వచ్చింది అని మనం ఆలోచించినట్లయితే అనేక రకాలైనటువంటి పరిష్కార మార్గాలు దొరుకుతాయి మనకి. ఇప్పటి వరకు మనము ఏకాంతం అంటే ఏంటి, ఒంటరితనం అంటే ఏంటి, అదేవిధంగా ఈ ఒంటరితనము అనుభవించేటువంటి వాళ్ళు ఎవరు, నిత్య జీవితంలో ఎక్కువ శాతము ఒంటరితనాన్ని అనుభవించేటువంటి వ్యక్తులు ఎవరెవరు, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒంటరితనానికి కారణాలు ఏంటో మాట్లాడుకుందాం. ఒంటరితనానికి కారణాలు ఏంటి అంటే, మొట్టమొదటి కారణము అలవాట్లు, మన అలవాట్లు. రెండో కారణం వచ్చేసి మన ఆలోచనలు సరిగ్గా లేకపోవడం. మూడో కారణం వచ్చేసి ప్రవర్తన, మీ యొక్క ప్రవర్తన సరిగ్గా లేకపోవడం. అసలు ఒంటరితనం అంటే ఏంటి, ఒంటరితనాన్ని మనము ఎందుకు ఆ ఫీలింగ్ అనేది ఒంటరితనంగా, నేను ఒంటరిగా ఉన్నాను ఎందుకు ఫీల్ అవుతున్నాం అనేది మనం చెప్పుకున్నాం. ఇతరులు మనల్ని అవాయిడ్ చేస్తే దాన్ని ఒంటరితనం అన్నాం, మనం ఇతరులని అవాయిడ్ చేస్తే ఏకాంతం అని చెప్పుకున్నాం. అంటే ఇతరులు మనని అవాయిడ్ చేస్తున్నారు. ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు అంటే, అవాయిడ్ చేయడానికి 3 ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఒకటవది అలవాట్లు, రెండవది ఆలోచనలు, మూడవది మన ప్రవర్తన. మన ప్రవర్తన అనేది సరిగ్గా లేకపోతే, మన బిహేవియర్ అనేది సరిగ్గా లేకపోతే మనల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారండి జనాలు. అప్పుడు మనం ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉంటాం. మన ప్రవర్తన ఎప్పుడైనా సరే అండి, ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు, ఇతరులు ఇబ్బంది పడే విధంగా ఉండకూడదు. ఎప్పుడైతే ఇతరులు ఇబ్బంది పడే విధంగా ఉందో, ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా ఉందో, అప్పుడు ఇతరులు మనల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఈ అవాయిడెన్స్ వలన వచ్చేదే ఒంటరితనం. ఇంకొకటి అలవాట్లు. మన అలవాట్లు చాలా చక్కగా ఉండాలి. బ్యాడ్ హ్యాబిట్స్ ఏం చేస్తాయంటే, ఈ ప్రపంచం నుండి నిన్ను దూరం చేస్తాయి. బ్యాడ్ హ్యాబిట్స్ని, కొన్ని చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ని యాక్సెప్ట్ చేయొచ్చు జనాలు, కానీ ప్రతి బ్యాడ్ హ్యాబిట్ని కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉండాలంటే ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ అండి ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో అది పాసిబుల్ కాదు. ప్రతీదీ యాక్సెప్ట్ చేయాలి. నా మాటలు, నా చేతలు, నా అలవాట్లు, ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేయాలంటే ఎలా చేస్తారండి జనాలు? ఈ ప్రపంచంలో అలా ఎవ్వరు కూడా చేయరండి. అలా యాక్సెప్ట్ చేయాలి అని అంటే, ఇతరులు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి అని అంటే, మీ అలవాట్లు అద్భుతంగా లేకపోయినా సరే కానీ మంచిగా ఉంటే చాలు. అంటే నా అలవాట్ల వలన నేను ఇబ్బంది పడకూడదు, ఇతరులు ఇబ్బంది పడకూడదు. ఇతరులకు ఎలాంటి భంగం, ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వకూడదు. అదేవిధంగా నాకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవ్వకూడదు. ఇలా మనము మన అలవాట్లని మార్చుకున్నట్లయితే ఇతరులు మనల్ని దగ్గరికి తీసుకుంటారు. అప్పుడు ఒంటరితనం అనేది ఉండదు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ అలవాట్ల గురించి ఒక్కసారి ఆలోచించండి. ఈ అలవాట్లు అనేవి బ్యాడ్ హ్యాబిట్స్ అయి ఉంటే, నెగిటివ్ హ్యాబిట్స్ అయి ఉంటే, మనల్ని కానీ ఇతరులను కానీ ఇబ్బంది పడే విధంగా ఉన్నట్లయితే చాలా ఒంటరితనాన్ని ఫీల్ అవ్వాల్సి ఉంటుంది మన లైఫ్లో. మూడోది వచ్చేసి ఆలోచనలు. మీరు చూడండి, మీ నిత్య జీవితంలో మీరు ఆల్రెడీ ఒకటి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. అదేంటంటే, ఒక 2 వ్యక్తులు మీట్ అయ్యారు అంటే ఏం చేస్తారండి? ఎక్కువగా మూడో వ్యక్తి గురించి మాట్లాడుకుంటారు. లేదా మనము ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరి గురించి ఎక్కువగా ఆలోచిస్తాం?
రెండో వ్యక్తి గురించి ఆలోచిస్తాం. మన గురించి ఎక్కువగా ఆలోచించామండి. మన జీవితంలో ఎక్కువగా ఆలోచించేది ఏంటి అని అంటే ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. మన ఆలోచనలు నెగిటివ్ థింకింగ్ అంటారు, పాజిటివ్ థింకింగ్ అంటారు. ఇతరుల గురించి మీరు ఎక్కువగా నెగిటివ్ థింకింగ్ చేసినట్లయితే ఏదో ఒక రోజు వాళ్ళకి తెలుస్తుందండి. మీకు తెలియదు అని అనుకోవచ్చు. నేను ఇతరుల గురించి ఏదైతే ఆలోచిస్తున్నానో ఇతరులకు ఏమీ తెలియదు అని మీరు అనుకోవచ్చు. కానీ ఏదో ఒక రోజు మాత్రం తెలుస్తుందండి. అలా తెలిసిన రోజున వారు మిమ్మల్ని అవాయిడ్ చేయడం అనేది సత్యం. ఎప్పుడైతే వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారో మీరు మెల్లమెల్లిగా ఒంటరితనంలోకి వెళ్ళిపోతూ ఉంటారు, మీకు తెలియకుండానే. తర్వాత తెలుస్తుంది కొన్ని రోజుల తర్వాత, అయ్యో నేను ఒంటరిని అయిపోయానే, నన్ను ఒంటరిని చేసేసారే అని. అంటే మీ అలవాట్లు, మీ ఆలోచనలు, మీ ప్రవర్తన ఈ మూడు కూడా ఎప్పుడైతే ఇతరులని ఇబ్బంది పడే విధంగా లేకుండా చూసుకోండి. సైకలాజికల్గా చెప్పాలంటే సోషల్ యాంగ్జైటీ అంటాం. ఈ సోషల్ యాంగ్జైటీ అనేది ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో, ఎవరికైతే ఈ సోషల్ యాంగ్జైటీ ఎవరిలో అయితే ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళు ఒంటరితనాన్ని ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారండి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నిరంతరం వాళ్ళ గురించి వారు నిరంతరం నెగిటివ్గా ఆలోచిస్తూ, నేనింతే, నా బతుకింతే, నా జీవితం ఇంతే, నేను ఇంతకంటే ఏమీ చేయలేను, నేను వారికంటే అద్భుతంగా లేను, వారికంటే నేను ఆకర్షణీయంగా లేను, అందంగా లేను, నాకు ఎలాంటి గుర్తింపు లేదు, నాలో ఎలాంటి టాలెంట్ లేదు, నన్నెవ్వరూ గుర్తించట్లేదు అని ఈ విధంగా మీ మనసులో మీరు బాధపడుతూ ఉన్నారనుకోండి. అలాంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నప్పుడు మీరు ఒంటరితనంగా ఫీల్ అవుతారు. యాంగ్జైటీ ఉన్నప్పుడు ఒంటరితనం అనేది ఫీల్ అవుతూ ఉంటారు. స్ట్రెస్ అనేది ఉన్నప్పుడు ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉంటారు. డిప్రెషన్గా ఉన్నప్పుడు ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉంటారు. వీటన్నిటి నుండి మనం బయటపడాలి అంటే ఒక 3-4 టిప్స్ చెప్తానండి. 3-4 టిప్స్ చెప్తాను. ఆ 3-4 టిప్స్ మీ జీవితంలో మీరు పాటించి చూడండి. మీ జీవితంలో ఒంటరితనాన్ని మెల్లమెల్లగా దూరం చేసుకున్న వాళ్ళు అవుతారు. ఇంతవరకు మనము ఒంటరితనానికి కారణాలేంటో మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ ఒంటరితనం నుండి ఏ విధంగా బయటపడాలా, ఆ ఒంటరితనం రాకుండా మనం ఏ విధంగా చూసుకోవాలా అనే విషయాల గురించి మనం చర్చించుకోబోతున్నాం. ఆ ఒంటరితనం గురించి ఏ విధంగా బయటపడాలి అని మాట్లాడుకోబోయే ముందు ఒక చిన్న కథ చెప్తాను. అదేంటంటే, ఒకరోజు ఒక చిన్న పాప తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఒక 100 రూపీస్ ఇచ్చిందంట. తండ్రి చాలా బిజీ ఉంటాడు. అతని కూతురు ఒక 100 రూపీస్ ఇచ్చిన వెంటనే ఆ 100 రూపీస్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు ఆ తండ్రి. ఏంటి నాన్న, నాకు 100 రూపీస్ ఇస్తున్నావు ఏంటి అని అడిగాడు. అప్పుడు ఆ పాప అందట, నాన్న, నీవు నిరంతరం డబ్బు కోసమే ప్రయత్నం చేస్తున్నావు, డబ్బు సంపాదించడం పైనే నీ యొక్క సమయాన్నంతా వెచ్చిస్తున్నావు కదా, నేను కూడా నీకు డబ్బు ఇస్తున్నాను నాన్న, నాకు కూడా కొంత సమయాన్ని ఇవ్వు నాన్న అని చెప్పిందంట. అంటే చూడండి, ఆ చిన్న పాప ఎంత ఒంటరితనంగా ఫీల్ అవుతోంది. మనం ఏం చేస్తున్నామంటే మన ఇంట్లో ఉన్నటువంటి మన యొక్క పిల్లల్ని ఎంత ఒంటరి వాళ్ళుగా చేస్తున్నామండి. ఫ్రెండ్స్, డబ్బు ప్రధానం. డబ్బు లేకపోతే ఈ ప్రపంచంలో ఏది ముందరికి సాగదు, మన జీవితం కూడా ముందరికి సాగదు. కానీ డబ్బే ప్రధానం కాదు, ప్రేమలు కూడా ప్రధానమే. మన పిల్లలకి మనం ఎలాంటి ప్రేమను అందిస్తున్నాం? షరతులు లేనటువంటి ప్రేమను అందిస్తున్నామా లేదా? కేవలం మన పిల్లలకి కాదండి, మన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి, మనని నమ్ముకున్నటువంటి మన భార్యకు కానీ మన భర్తకు కానీ ఏ విధమైనటువంటి ప్రేమను అందిస్తున్నాం?
వాళ్ళకు సమయాన్ని ఇస్తున్నామా లేదా? ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందండి ఇక్కడ. మీరు ప్రతిసారి అనుమానపడ్డారనుకోండి, ప్రతి విషయంలోనూ అనుమానపడ్డారనుకోండి, మీరు ఒంటరి వారైపోతారండి. అనుమానాలను దూరం చేసుకోవాలి. డౌట్స్ ఉండాలి, ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండాలి. అది మించిందనుకోండి, మించినటువంటి అనుమానాలు చాలా అనర్థదాయకం అండి, చాలా అనర్థాలను తీసుకొస్తాయి. కాబట్టి ఫ్రెండ్స్, ఈ రోజు నుండి మీ అనుమానాలని దూరం చేయండి. షరతులు లేనటువంటి ప్రేమను అందించండి. షరతులు లేనటువంటి స్నేహితులను సంపాదించుకోండి. మీ గురించి ఆలోచించేటువంటి స్నేహితులను సంపాదించుకోండి. మీ గురించి ఆలోచించేటువంటి మీ యొక్క కుటుంబ సభ్యులని ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళ గురించి కూడా మీరు. రెండవది ఏంటంటే ఇక్కడ ఎంగేజ్ యువర్ టైం. మీ సమయాన్ని ఏదో ఒక విషయం పైన ఎంగేజ్ చేయండి. ఎప్పుడైతే మీరు ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారో ఆ సమయంలో మీరు ఏం చేయాలి అని అంటే, మీకు ఇష్టమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ ఇష్టమైనటువంటి పనులను చేయడానికి ప్రయత్నం చేయండి. నాకు ఇష్టమైనటువంటి పని ఏంటి? బుక్స్ చదవడం. నేను ఒంటరితనంగా ఫీల్ అవుతున్నప్పుడు నేనేం చేస్తాను? బుక్స్ చదువుతూ ఉంటాను. మీరు కూడా మీకు ఇష్టమైనటువంటి పని ఏంటో ఉంటుందండి మీ లైఫ్లో. ఆ ఇష్టమైనటువంటి పనిని చేయండి. ఇంకా మీ సమయాన్ని ఏ విధంగా ఎంగేజ్ చేయాలి? లెర్న్ న్యూ స్కిల్స్. కొత్త స్కిల్స్ని నేర్చుకోండి, కొత్త నైపుణ్యాలను నేర్చుకోండి, ఏదో ఒక కొత్త పనిని నేర్చుకోండి. మీకు సైకిల్ రాదనుకోండి, సైకిల్ నేర్చుకోండి. మీకు చదవడం రాదు, చదవడం నేర్చుకోండి. రాయడం రాదు, రాయడం నేర్చుకోండి. మీకు వంట చేయడం రాదు, వంట చేయడం నేర్చుకోండి. మీకు అద్భుతంగా మాట్లాడడం రాదు, మాట్లాడడం నేర్చుకోండి. మన సమయాన్ని మాత్రం వృధా కానివ్వకుండా ఏదో ఒక కొత్త స్కిల్ నేర్చుకుంటూ ఉంటే మీరు మీ ఒంటరితనం నుంచి దూరం అవుతారు. ఇంకొకటి ఏంటంటే, మీరు ఇష్టమైనటువంటి పనిని చేయాలి, ఒక కొత్త స్కిల్, ఒక కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవాలి. అదేవిధంగా మీరు మీ సమయాన్ని, మీ నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్డేట్ యువర్ నాలెడ్జ్. మీ నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుంటూ ఉండండి. ఇంకా నాకు చాలు, ఇంతే నాలెడ్జ్ ఉంది, ఇంకా ఇంతకంటే ఎక్కువ నాలెడ్జ్ నాకు అవసరం లేదు అని అనుకోకండి. అలా మీరు ఎప్పుడైతే అలా అనుకున్నారో మీరు అలాగే బావిలో కప్పలా ఉండిపోతారండి. బావిలో కప్పలా ఉండిపోతాం. కాబట్టి మన సమయాన్ని మనము ఏం చేయాలంటే, ఒక కొత్త స్కిల్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి, అప్డేట్ చేసుకుంటూ ఉండాలి మన నాలెడ్జ్ని. అదేవిధంగా మనం ఏం చేయాలి అంటే, మనకిష్టమైనటువంటి పనిని కూడా చేయాలి. ఈ విధంగా మన సమయాన్ని మనం ఎంగేజ్ చేసుకోవాలి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోండి. కమ్యూనికేషన్ స్కిల్స్, వెర్బల్ కమ్యూనికేషన్ ఉంటుంది, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఉంటుంది. ఇతరులతో మాట్లాడుతూ ఉండండి. వారు మాట్లాడకపోయినా మీరే ముందు మాట్లాడండి. అతను మాట్లాడిన తర్వాతనే నేను మాట్లాడతాను, ఆమె మాట్లాడిన తర్వాతనే నేను మాట్లాడతాను. ఇలాంటి ఆ ఈగోని వదిలిపెట్టండి. మీరే ముందు మాట్లాడండి. సరదాగా ఉండండి, సరదాగా మాట్లాడండి, ఒక జోక్స్ వేయండి. ఇతరులు మీ నుండి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలా ఉండండి. మీ మాటలు బాగుండాలి, మీ చేతలు బాగుండాలి. మీ మాటలు, మీ చేతలు బాగున్నాయి అంటే అందరూ మిమ్మల్ని మనవాళ్ళు అనుకుంటారు. ఎప్పుడైతే ఇతరులు మిమ్మల్ని మనవాళ్ళు అనుకున్నారో ఒంటరితనం ఎక్కడ ఉంటుందండి మీలో? కాబట్టి మీ అలవాట్ల ద్వారా కానివ్వండి, మీ ఆలోచన విధానం ద్వారా కానివ్వండి, మీ యొక్క ప్రవర్తన ద్వారా కానివ్వండి, ఇతరులని మీరు ఇబ్బంది పెట్టకుండా ఉన్నారనుకోండి, ఇతరులు కూడా మిమ్మల్ని వాళ్ళ అలవాట్ల ద్వారా, వారి యొక్క ఆలోచన విధానం ద్వారా, వారి యొక్క ప్రవర్తన ద్వారా ఇబ్బంది పెట్టరు. అప్పుడు మీరు మీ జీవితంలో ఒంటరితనం అనేది ఫీల్ అవ్వరు. ఎప్పుడైతే ఈ ఒంటరితనాన్ని మీరు ఫీల్ అవ్వరో, ఒంటరితనంగా ఉండరో, మీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మాట్లాడండి, మాట్లాడుతూ ఉండండి. ఏమవుద్దండి? మాట్లాడితే మాట్లాడతారు, లేకపోతే లేదు. మీ అలవాట్లు బాగుంటే వారే వచ్చి మాట్లాడతారండి. మీ ఆలోచన విధానం బాగుంటే వారే వచ్చి మాట్లాడతారండి. ఎప్పుడైతే మీ అలవాట్లు, మీ ఆలోచనలు, మీ ప్రవర్తనలు ఇతరులని ఇంప్రెస్ చేసే విధంగా ఉండాలి.
ఎస్, ఇతనితో స్నేహం చేస్తే, ఈమెతో స్నేహం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవ్వాలి. అప్పుడు మీరు ఒంటరి వాళ్ళు అవ్వరు. చిన్న చిన్న టిప్స్ మీరు ఉపయోగించండి ఫ్రెండ్స్. ఒకరోజు ఒక కూతురు అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళింది. అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి ఏమడిగిందంట, నాన్న ఈ ప్రపంచంలో మీకు అత్యంత విలువైనటువంటిది ఏంటి అని అడిగిందంట పాప. అప్పుడు అమ్మా నాన్న చెప్పారంట, నువ్వే తల్లి, నీవే అమ్మా, నీకంటే విలువైనటువంటిది ఈ ప్రపంచంలో ఏముంటుందమ్మా అని అడిగారంట. నాన్న నాకంటే బంగారం విలువైందా, నేను విలువైందా అన్నా అని అడిగిందంట. బంగారం కంటే నీవేనా మాకు చాలా విలువైన దానివి అన్నారంట అమ్మా నాన్న. అప్పుడు ఆ పాప అడిగిందంట అమ్మా నాన్నని, నాన్న ఈ ప్రపంచంలో అత్యంత విలువైనటువంటిది ఏంటంటే నేనే అని చెప్పారు కదా, మరి అంత విలువైనటువంటి నన్ను ఆయాకు ఎందుకు అప్పచెప్పి వెళ్తున్నారు నాన్న బయటికి ఎందంట. బీర్వా కీస్ ఇస్తున్నారా ఆయమ్మకి? ఇవ్వట్లేదు. మరి నన్నెందుకు ఆయమ్మకి అప్పచెప్పి వెళ్తున్నారు నాన్న? బీర్వాలో కేవలం బంగారము డబ్బులు మాత్రమే ఉంటాయి. అంతకంటే విలువైనటువంటి నన్ను ఆయమ్మకి ఎందుకు అప్పచెప్తున్నారు అంటే ఆ పాప ఎంత ఒంటరితనంగా ఫీల్ అవుతోంది చూడండి ఫ్రెండ్స్. ఈ రోజు నుండి మీ వలన ఎవ్వరూ కూడా మీ మాటల వలన, మీ చేతల వలన, మీ అలవాట్ల వలన, మీ ఆలోచనల వలన, మీ యొక్క ప్రవర్తన వలన ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా చూసుకోండి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి, మాట్లాడండి, అద్భుతంగా మాట్లాడండి. ఇతరులు మాట్లాడకపోయినా సరే మీరే ఇతరులతో మాట్లాడండి. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మీ యొక్క ఒంటరితనాన్ని దూరం చేసుకుంటారని ఆశిస్తూ మీ శ్రీనివాస్. నమస్తే.